అగో ఎటోళ్ళటే ఆతమర్షివన్నారు కదా. నడిమిట్ల కుక్కలు సుతం కొనుక్కు తీస్తున్నాయి. ఎక్కడిది లొకేషన్, ఏంది కథ అంటారా? నంద్యాల సర్కారు దావకాన్ల నటనొల్లాగిది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉన్నది ఈ ఆస్పత్రి కథ చూత్తంటే. దావకాన్ల ఆధునిక వైద్య సేవలైతే అందిస్తున్నారు గాని పేషెంట్ల ఎంబటొచ్చే ఇంటోళ్ళకి మాత్రం సుక్కలు చూయిస్తున్నారు పోండ్రి. రోగి ఎంబటొచ్చేటోళ్లను రోగిగా మార్చే బంపర్ ఆఫర్ ఇస్తున్నారు ఈడ. అట్లున్నది మరి గీ సర్కార్ దావకాన తీరు. రోగుల ఎంబటొచ్చేటోళ్ళ కోసమని కట్టించిన షెడ్డును పనికిరాని సామాన్లతోటి బెడ్లు బెంచ్లతోటి నింపుట్లా ఇట్లా ఓపీ క్యూ లైన్లనే కునుకు తీయాల్సిన పరిస్థితి వస్తున్నది పాపం. ఓ పక్క ఊకపోత, ఇంకో పక్క దోమల మోత. ఆ జాలదన్నట్టు నడుమిట్ల కుక్కలు. ఇది మన అభివృద్ధి చెందుతున్న దేశంలా సర్కారు దావకాన్ల పరిస్థితి. రెస్ట్ రూమ్ లేదా అనంటే ఉన్నది, మునుపు దాన్ని వాడిండ్రట కూడా. అయితే మొన్నట్ల ఏదో అసాంఘిక కార్యం జరిగిందని మూసిండ్రట. అంతటితోటే ఊకున్నరిగా. పేషెంట్ల ఎంబడొచ్చినోళ్ళు ఏడుంటారు ఏడవంటారన్న ముచ్చటే యాదమర్చిండ్రు. అదేదో సామెత చెప్పినట్టు కొండ నాల్కకు మందైతే ఉన్న నాల్క ఊసిందని రోగానికి వైద్యం కోసమని పోతే కొత్త రోగం మోపయే కథే ఉన్నది పోన్రి. గీ ఒక్క హాస్పిటలే కాదబ్బా, ఏపీ తెలంగాణల శాన సర్కార్ దావకాన్ల పరిస్థితి కూడా గిట్లనే ఉన్నది. దావకాన్ల ఒంటికి రెంటుకు పోయే జాగలను చూత్తనైతే తిన్నది కూడా బయటపడుతుంది. అట్లుంటది మరి శుభ్రత. ఇక లీడర్లను చెప్పమంటే మస్తు చెప్తారు ముచ్చట్లు మైకుల ముంగట గాని గీసొంటి మాత్రం ఎవ్వరికి కూడా పట్టేయోల్లా. మరి ఇగనన్నా లీడర్లు వైద్యాధికారులు కళ్ళు తెరుస్తారో లేకుంటే కళ్ళు కనబడనట్టు చూసుకుంటూనే పోతారో చూడాలి గాని ఏదేమైనా నేను రాను బిడ్డో సర్కారు దావకానకు అన్నట్టే రోజులు మాత్రం ఇంకా మారతలేవు పోన్రి.